నమస్తే. ప్రస్తుతం మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాము. మనతో పాటు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిడమర్తి రవి గారు ఉన్నారు. వచ్చే నెల 8, 9 ఢిల్లీ కేంద్రంగా కేంద్ర ప్రభుత్వంపై జంతర్ మంతర్లో యుద్ధం ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. అసలు ఎందుకు జంతర్ మంతర్కు వెళ్లాల్సినటువంటి అవసరం ఏంటి ఒకసారి పిడమర్తి రవి గారితో మాట్లాడదాం. పిడమర్తి రవి గారు, ఎందుకు వచ్చే నెల 8, 9 జంతర్ మంతర్లో కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించే ఛాన్స్ కనిపిస్తుంది? రీజన్ ఏంటి? అయితే వర్గీకరణ పైన మేము పోవడానికి ప్రధాన కారణం, ఢిల్లీకి ఎందుకు పోతున్నామంటే గతంలో ఇక్కడ మోడీ గారు వచ్చి సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో వర్గీకరణకు నా మద్దతు ఉంటుంది, మీ పోరాటానికి నేను కూడా ఉంటా అని ఆ మాయ మాటలు చెప్పిపోయిండు. మళ్ళీ ఆ అసెంబ్లీలో సీట్లు ఏం రాదు వాళ్ళకు. అయినప్పటికీ కూడా పార్లమెంట్ ఎలక్షన్ నాటికి మొత్తం మందకృష్ణ మాదిగ కావచ్చు, ఎంఆర్పిఎస్, మిగతా కొన్ని మాదిగ సంఘాలు బీజేపీకి సపోర్ట్ చేసినాయి. అప్పటికి కాంగ్రెస్ పార్టీ కూడా మాదిగలకు సీట్లు ఇవ్వడంతో బాగా పెద్ద ఎత్తున ప్రచారం చేసి మా వల్లనే బీజేపీకి సీట్లు వచ్చినాయి, మా వల్లనే బీజేపీకి ఓట్ల శాతం పెరిగిందని ఎంఆర్పిఎస్ బీజేపీ చెప్పుకున్నది. ఇప్పుడు మేమేమంటున్నాం అంటే, మరి మా వల్ల ఓట్లు వచ్చినప్పుడు, మరి మా వల్ల సీట్లు వచ్చినప్పుడు మా పని చేయాలి కదా, మోడీ ఒప్పుకుండు కదా, పార్లమెంట్లో చట్టం చేయమంటున్నాం మేము. కానీ వాళ్ళు ఇంటర్నల్గా ఏంటంటే వర్గీకరణ పైన సుప్రీంకోర్టు తీర్పు ద్వారా దాన్ని పరిష్కారం చేయాలనుకుంటారు. సుప్రీంకోర్టు తీర్పు ద్వారా పరిష్కారం అయ్యేటప్పుడు మరి ఎందుకు మాదిగలు బీజేపీకి ఓట్లు అడిగినట్టు? అడగొద్దు కదా. సుప్రీంకోర్టు తీర్పు అంటే నేను సుప్రీంకోర్టు పోయినా కాబట్టి తీర్పు వస్తుంది, మరి బీజేపీకి ఎందుకు ఓటేయాలి? కాబట్టి అట్లా వద్దు. పార్లమెంట్ చట్టం, ఎస్సీ రిజర్వేషన్ జాబితాని కేంద్ర పార్లమెంట్ చట్టం చేయాలి. ఎందుకంటే రిజర్వేషన్స్ అనేది కేంద్ర జాబితాలో అంశాన్ని కేంద్రం చట్టం చేయాలి. చట్టం చేస్తే బాగుంటుందని మా కోరిక. సుప్రీంకోర్టు తీర్పు ద్వారా వస్తే మళ్ళీ ఇంకొక ఫైనల్ అప్పీల్ కూడా ఉంటుంది సుప్రీంకోర్టు వస్తే. వైపు పార్లమెంటు సమావేశాలు నడుస్తున్నాయి, బడ్జెట్ను ప్రవేశపెట్టి ఇతర అంశాల గురించి డిస్కషన్ చేస్తూ ఉన్నారు. కానీ ఏబీసీడీ కావచ్చు, ఎస్సీ వర్గీకరణ గురించి ఒక్క అంశం కూడా తెర మీదకి రానటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో మీ డిమాండ్ ఏంటి? అంటే బీజేపీ పార్టీ మోసం చేస్తుంది మాదిగల్ని. కేవలం ఓటు బ్యాంకులనే మాదిగలను చూసి కేవలం ఇప్పటికి 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడో 2014లో ఒక వర్గీకరణ 100 రోజులు అని చెప్పిండ్రు. అప్పటి నుంచి కాలయాపన చేసుకొచ్చి అనేక పార్లమెంట్ సమావేశాలు జరిగినాయి. మళ్ళీ మోడీ వచ్చి నవంబర్లో మీటింగ్ పెట్టి మళ్ళీ మీకు మద్దతు అన్నాడు, మళ్ళీ పార్లమెంట్ సమావేశాల్లో ఓట్లు ఏమన్నాడు, అన్నీ జరిగినాయి. జరిగినాక ఇంకా పార్లమెంట్లో చట్టం చేయట్లేడు. మా డిమాండ్ ఏంటంటే ఈ విషయం పైన బీజేపీ కృష్ణమాదిగా మౌనం వీడాలని. మీరు ఏం మాట్లాడకుండా ఉంటే దాని అర్థం ఏముంటుంది? అసెంబ్లీ ఎన్నికలప్పుడు, పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఓట్లు అడిగి తీరా పార్లమెంట్ సమావేశాలప్పుడు ఏం మాట్లాడకపోతే ప్రజలేం అర్థం చేసుకుంటారు మాదిగలకి మీరు ఏం చేసినట్టు. అందుకోసమే ఈ విషయం పైన మందకృష్ణ మాదిగ బీజేపీ ఇద్దరు మౌనం వీడాలని కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు, మీరు ప్రతిపక్ష నాయకుడు, ప్రధానంగా పార్లమెంట్లో ఉన్నటువంటి రాహుల్ గాంధీని కలిసే అవకాశం ఉందా? రాహుల్ గాంధీ వాయిస్ ద్వారా ఈ అంశాన్ని తెర మీద తీసుకొచ్చినటువంటి అవకాశం, ప్రయత్నం ఏమైనా చేస్తారా మీరు? గతంలో ఒకసారి రాహుల్ గాంధీని కలిసే ప్రయత్నం చేసినాం. కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ విషయం మీద మేనిఫెస్టోలో చెప్పిండ్రు. రెండో ఏంటంటే ఇప్పుడు పార్లమెంట్లో బీజేపీకి అబ్సల్యూట్ మెజారిటీ ఉంది, 300 దగ్గర 300 వరకు ఉన్నాయి. సో ఆ విషయం మీద పార్లమెంట్లో బిల్లు పెడితే వ్యతిరేకించేవారు ఎవరు లేరు. కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ చేస్తుంది. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పార్లమెంటు బహిరంగ సభలు, అన్ని బహిరంగ సభలలో వర్గీకరణకు సపోర్ట్ అని చెప్పేసి ఆయన చెప్పిండు. కాబట్టి బీజేపీ పార్టీ కనుక పార్లమెంట్లో బిల్లు పెడితే వ్యతిరేకించే పార్టీలు అయితే ఉండకపోవచ్చు. భారతదేశంలో రాజకీయ పార్టీలు మొత్తం కూడా వర్గీకరణకు మద్దతు తెలుపుకుంటూ మద్దతు లేఖలు కూడా అనేకమైన ఇచ్చినాయి. కాబట్టి పార్లమెంట్లో బిల్లు పెడితే వ్యతిరేకించే వాళ్ళు ఎవరు లేరు, వెంటనే పెట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. మరోవైపు 2 కేంద్ర మంత్రులు తెలంగాణ నుంచి పంపించినటువంటి పరిస్థితి, 8 మంది బీజేపీ ఎంపీలు కావచ్చు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డిని కానీ బండి సంజయ్ కానీ ఏమైనా కలిసి వినతి పత్రం ఇచ్చేటువంటి అవకాశం ఉందా? అటువంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా మీరు? వాళ్ళే కదా పార్లమెంట్లో బిల్లు పెడతామని చెప్పింది. కిషన్ రెడ్డి మా మిత్రుడు అంటారు, కిషన్ రెడ్డి మాదిగల ఆత్మ బంధువు అని ఇప్పుడు మాట్లాడకుండా కేంద్ర మంత్రి వచ్చినాక ఆయన మాట్లాడతలేడు. వెంకయ్యనాయుడు గతంలో ఆర్ఎస్ఎస్ కన్నా ఎంఆర్పిసి స్ట్రాంగ్ అని చెప్పి ఆయన రాష్ట్ర ఉపరాష్ట్రపతి పదవి అయిపోయినాక ఆయన మాట్లాడతలేడు. బండి సంజయ్ లాంటి వ్యక్తులు నమ్మలేము. ఆయనకు అసలు ఈ తెలంగాణలో ఇంత పెద్ద కులం ఉందని, ఈ కులానికి ఇంత పెద్ద సమస్య ఉందని పార్లమెంట్లో మాట్లాడే వ్యక్తిగా మేము ఊహించట్లేదు. అతన్ని అంత దగ్గర నుంచి ఇంత పెద్ద సమస్య పరిష్కారం మేము ఆలోచించట్లేదు. పోరాటం ద్వారానే బీజేపీని ఎదుర్కొంటాం. బీజేపీ పార్టీ మోసం చేసింది, వాళ్ళకి చేయాలని లేదు, కేవలం ఓట్లు అడుక్కున్నారు, సీట్లు వచ్చినాయి, ఇప్పుడు మమ్మల్ని మర్చిపోయారు. బడ్జెట్ అయితే ఎట్లా మాకు అన్యాయం జరిగింది తెలంగాణలో ఉన్నటువంటి అతిపెద్ద కులాన్ని కూడా బీజేపీ పార్టీ విస్మరించింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.